హలో హాయ్ సబ్స్క్రైబర్స్, నేను మీ డి స్మార్ట్ దివ్య. పెడుతుందే ఫస్ట్ వీడియో, అదేదో పెద్ద 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న నాన్ వెజ్ లాగా హాయ్ సబ్స్క్రైబర్స్ అంట. అది ఏదో ఒకట్లే నన్ను చెప్పని ముందు. హాయ్ ఫ్రెండ్స్, మాల్దీవ్స్ వెళ్దామని చకచకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి 3 గంటల ముందే వచ్చేసాం. ఎందుకో తెలుసా, క్రెడిట్ కార్డులో ₹2కే లాంచ్ యాక్సెస్ ఉందంట. మన సంగతి ఇంకా తెలిసిందేగా. లోపలికి దూరేసి ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఒక రౌండ్ గుమ్మేసాం. తిన్నాం, తాగాం. ఈ లోపలే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. చకచకా వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసాం. మేము హైదరాబాద్ నుండి కొచ్చికి వెళ్ళి అక్కడి నుండి ఇంకొక ఫ్లైట్లో మాలే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అసలు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు సముద్రం మీదే ల్యాండ్ అవుతుందేమో అనిపించింది, కానీ సడన్గా చూసేసరికి ల్యాండ్ వచ్చేసింది. మాలే ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే మొత్తం బ్లూ వాటర్. అసలు నేను బ్లూ వాటర్ చూడడం ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. అక్కడి నుండి ఒక స్పీడ్ బోట్లో మావుషి పబ్లిక్ ఐలాండ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ హోటల్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా రూమ్ దగ్గర నుండి బీచ్ వ్యూ సూపర్ ఉంది. వెళ్ళిన డేనే మావుషి ఐలాండ్ మొత్తం తిరిగి చూసేసాం. ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ కింద సముద్రం పక్కనే క్యాండిల్ లైట్ డిన్నర్ని అరేంజ్ చేశారు. అది నా లైఫ్లోనే మర్చిపోలేని డిన్నర్. ఇక ఫస్ట్ డే ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నాం. వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోయాం. జెట్ స్కీయింగ్, బూబా రైడ్, కయాకింగ్, బనానా రైడ్. కానీ నాకు అన్నిటికన్నా స్కూబా డైవింగ్ బాగా నచ్చింది. ధైర్యంగా దూకుతున్నాడు ఈరోజు. ఆ పెరాసైలింగ్ వద్దంటే వినలా, ఏం చేస్తాడో. దడదలు ఆడిపోద్దంటే. లాస్ట్లో స్కూబా డైవింగ్ చేశాడు. తమ్నీల్లో వాటర్ గురించి చెప్పాం కదా. మాల్దీవ్స్లో బాగా ఇబ్బంది పడింది వాటర్కి మాత్రమే. 1 లీటర్ వాటర్ బాటిల్ ₹320. హోటల్ వాళ్ళు పర్ డేకి 2 ½ లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే ఇస్తారు. ఫస్ట్ డే మాకు 8 లీటర్స్కి ₹2,560 ఖర్చు అయింది. సో సెకండ్ డే వాటర్ కొనాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాంతో వాటర్ కూడా కొనలేనంత పేదవాళ్ళం అయ్యామేమో అనిపించింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే పెట్టడానికేమో 100 ఐటమ్స్ పెడతారు బఫేలో, కానీ మనం తినగలిగింది కేవలం పప్పు, రైస్, చికెన్ అండ్ జ్యూసెస్. వీటితోనే రడిసింది. ఆ డిన్నర్తో మా సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది.
ఇక థర్డ్ డే మార్నింగ్ స్పీడ్ బోట్లో మాఫుషి నుండి మాలేకి వెళ్ళాం. అక్కడ ప్రైవేట్ ఐలాండ్ వాళ్ళు అరేంజ్ చేసిన బోట్లో మీరో ఐలాండ్కి బయలుదేరిపోయాం. మీరో ఐలాండ్ చాలా పెద్దది. మేము అక్కడ వాటర్ విల్లా తీసుకున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు వాటర్ విల్లా. అక్కడ ఆ రూమ్ అనేది కింద వాటరు, ఫిషెస్, పైన రూమ్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ సూపర్. ఇదే మా వాటర్ విల్లా. ఈవినింగ్ విల్లా కింద ఉన్న సీ వాటర్లో బీచ్లో చాలాసేపు ఆడుకున్నాం. ఇంకా నైట్ డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాం. ఇంకా డే 4 మీరో ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. డే 5 మేము రిటర్న్ అయిపోయాం. ఫైనల్లీ మాకైన ఎక్స్పెండిచర్ ఫ్లైట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ పర్ పర్సన్ హైదరాబాద్ టు కొచ్చి 3000 ఫ్లైట్, కొచ్చి టు మాలే 7000 per flight, స్పీడ్ బోట్ 3200, మాలే టు మాఫుషి, మాలే టు మీరో ఐలాండ్ 42,000 అప్ అండ్ డౌన్, హోటల్స్ అండ్ ఫుడ్, మాఫుషి ఐలాండ్ 4,000 per night, మీరో ఐలాండ్ వాటర్ విల్లా 32,000. ఫుడ్ మాత్రం హోటల్ రూమ్ బిల్లోనే ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. బయట బటుకు చాలా కాస్ట్లీ ఫుడ్. రిటర్న్ జర్నీలో మాలే హోటల్ ఉండాల్సి వచ్చింది 2400. ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్లో చాలా టైం పడుతుంది.
మీకు కానీ కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటే మాత్రం కనీసం 3 hours గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.